కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. ఇది మిస్సింగ్ కేసుల్లో ఉండేటటువంటి అతిపెద్ద ఉదంతం. మిస్సింగ్ కేసుల్లో అత్యధికంగా ఉండేటటువంటిది ప్రేమ పెళ్ళిళ్ళు. రెండవది వచ్చేటప్పటికి ఇంట్లో అలిగి వెళ్ళిపోవటాలు. మూడవది వచ్చేటప్పటికి ఇంట్లో హింస కారణంగా పారిపోవడం. ఇవి మూడు ప్రధానంగా ఉంటాయి. మిగతాది ఖచ్చితంగా ట్రాప్ చేసి లాగటమా, లేకపోతే ఏదైనా కనుక ఇబ్బంది పెట్టి తరిమేయడమా, ఇట్లాంటివి ఉంటాయి. అవి 5 నుంచి 10% ఉంటాయి, ఇవి 90% ఉంటాయి. ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళ విషయంలో తొలి కేసుకి సంబంధించి ఏదైతే తేలింది ఏంటిది, ప్రేమ పెళ్ళే. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, వెళ్ళారు. వీటిట్లో అసలు సమస్య ఏంటంటే తల్లిదండ్రుల ఆలోచన, తమ బిడ్డ ఇన్నేళ్ళు తాము పెంచుకున్న బిడ్డ ఎవరినో ప్రేమించి వెళ్ళిపోవడం ఏంటి, మా బిడ్డను మాకు ఇవ్వాలి అన్నది వాళ్ళ ఆలోచన అవుతుంది. అదే సందర్భంలో ప్రేమించాము, పెళ్లి చేసుకున్నాం, మధ్యలో మీ జోక్యం ఏంటి అన్నటువంటి ఆ పిల్లల్లో ఉంటుంది. ఇక్కడ వాళ్ళిద్దరి ప్రేమ స్ట్రాంగ్ అయితే తల్లిదండ్రులు చెప్పినా ఒప్పుకోరు. కాకపోతే ఈ టైంలో పోలీసులు పిలవగానే మారిపోతారు. ఇప్పుడు సినిమాలలో చూస్తే అలాంటి ప్రేమల్ని ఎంకరేజ్ చేసే హీరోయిజం, రియాలిటీలో చూస్తే బాధ్యతాయుతత్వంతో వాళ్ళని వెనక్కి చేర్చేటటువంటి అంశం. ఇదే అతిపెద్దదైనటువంటి పరీక్ష రాబోయేటువంటి రోజుల్లో. ఈ కేసులు తేలాలి. 30,000 కేసులకు సంబంధించి స్పష్టత కూడా రావాలి. అందులో ఎత్తుకెళ్ళినవి ఏంటి, వ్యభిచార గృహాలకు ఎవరన్నా వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నమ్ముకోవచ్చు ఆ విషయంలో. అట్లాగా ఎవరన్నా ఎవరి మోసం వల్లనన్నా వెళ్ళి వ్యభిచార గృహాల్లో ఇరుక్కుని ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు న్యాయం జరిగే సందర్భం. పవన్ వెంటనే జోక్యం చేసుకోవడం కాదు, వాళ్ళ తాట తీయించగలరు. అది ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు వినియోగించుకోవాలి. అదే సందర్భంలో ఈ సమస్యకి ఎట్లా పరిష్కారం అన్నటువంటిది చూడాల్సి ఉంది.